వాస్తవాలు ఏదైతే పోగు చేసుకున్నావో జ్ఞానయోగం ద్వారా, ఆ పోగు చేయబడ్డటువంటి దాంతో నువ్వు భక్తి యోగం అంటే భక్తిని పెంచుకో, దగ్గరగా అంటున్నాడు దేవుడు. కానీ అల్టిమేట్ గా ఏ మతంలో ఉన్న వ్యక్తికి కర్మయోగం అనేది ఫలితం అని అంటే అక్కడ డ్యూటీలో కానీ యాక్ట్స్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అనమాట. ఈ ఫ్యాక్ట్స్ ని పోగు చేసుకొని ఆ ఫ్యాక్ట్స్ కి దగ్గర అయ్యావు, అక్కడ వెలుగు ఫలం కనబడాలండి. వృక్షం వేరు దగ్గర నువ్వు ఎన్ని చేస్తావో, కాండం దగ్గర భక్తిని ఎట్లా చేస్తావో, ప్రపంచానికి లోకానికి కనబడాల్సింది ఫలం అండి. ఈ ఫ్రూట్ఫుల్నెస్ అనేది బయటికి కనబడకుండా నువ్వు ఎన్ని చెయ్యి, ఎన్ని కథలు పడవు, అన్ని కూడా ఉట్టిగా వేస్ట్ తప్పించి ఎందుకు పనికిరానటువంటి రీతిగా, అంటే సైకిల్ స్టాండ్ వేసి తొక్కినట్టుగా ఎన్ని కిలోమీటర్లు తొక్కినా అక్కడే ఉంటుంది, స్టాండ్ వేసుకొని తొక్కినట్టు నువ్వు అంతే. అందుకని ముందుకు పోవు. అందుకనే రూట్స్ బాగుంటే ఫ్రూట్స్ అనేవి బాగుంటాయి. నీ రూట్స్ దేవునితో ఉండే పరిచయాన్ని మంచిగా పెట్టుకోండి, చేయండి అంటున్నాడు. అందుకని ప్రత్యక్ష గుడారాలు ఇటు 3 భాగాలుగా కనబడుతూ మనకు చూపిస్తున్నాడు. అది హిందూ టెంపుల్ లో చూడండి, ఇక్కడ కూడా రాజగోపురము, ధ్వజస్తంభము, పరిశుద్ధ స్థలము, అంటే దీన్ని మనకు చూపించాడు, శాంక్టమ్ అనేది చూపించాడు. ఇక్కడ వీళ్ళు ఒక దీపాన్ని వెలిగిస్తారు. దీపం యాక్చువల్ ఇక్కడ వెలిగించాడు, ఇక్కడ చీకటి ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలో ఇక్కడ చీకటి ఉంటది, సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెలుగు వస్తుంది. ఇక్కడ మాత్రం పరిశుద్ధ స్థలంలో నిత్యం వెలగడానికి ఆ దీప వృక్షం ఉంటది. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, మనకి ఇక్కడ గేట్ దగ్గర 4 రంగులు ఉంటాయి. ఇక్కడ గేట్ దగ్గర రాజగోపురం పెట్టారు. ఇక్కడ మన బలిపీఠం దగ్గర 4 కొమ్ములు బయటికి తిరిగి ఉంటాయి. అది మనం ఏం చేస్తారంటే తుమ్మకర్రతో చేసి అక్కడ పైన ఇత్తడిని పొదిగిస్తారు ఈ బలిపీఠం దగ్గర. ఇక్కడ ఏం చేస్తారు, ధ్వజస్తంభం దగ్గర చూడండి ఒక కర్రతో చేస్తారు, ఇత్తడిని పొదిగిస్తారు వాళ్ళకు కూడా అక్కడ. అంటే దాదాపు దానికి దీనికి ఎంత సేమ్ ఉంటుంది చూడండి. ఇక్కడ దీని కొమ్ములు బయటికి చూస్తున్నాయి. ఈ కొమ్ములు ఇప్పుడు ఇక్కడ కనపడగానే ఏదైనా పశువుని కొమ్ములు కట్టేసిన తర్వాత అది చచ్చిపోయినట్టే అర్థం అనమాట. బలిపీఠమునకు తాళతో కట్టుడి అని ఉంటుంది చూడండి. ఇక్కడ మనకు కనబడుతున్న దీపవృక్షం కానీ ఇవి కానీ ఏదైతే కనబడుతున్నాయో, ద్రాక్షారామం అనే ప్రాంతంలో వెళ్తే అక్కడ కూడా దీపవృక్షం కనబడింది, చూసారండి. ఇక్కడ అక్కడ నేను వెళ్ళి పరిశీలన చేశాను, అక్కడ కూడా దీపవృక్షం కనబడింది. ఇంకోటి చెప్తాను, చాలా మంది ఇక్కడ బలిపీఠం అనేటువంటి దాని దగ్గర ఒక స్తంభం దగ్గర ఏం చేస్తారంటే బలులు అర్పిస్తుంటారు. ఎందుకు బలులు అర్పిస్తున్నారు చూడండి, ఒక స్తంభాన్ని పెట్టి ఇక్కడ ఒకటి ఇత్తడిది పెట్టుకుంటారు, లేకుంటే ఇత్తడి బలిపీఠం పెట్టాలి. లెక్క ప్రకారంగా చూస్తే చూడండి, పశువులను సంహరించడం అనేది ఆచారం వచ్చేసింది. చూడండి ఇక్కడ యూప స్తంభం లాగా పెట్టి దీన్ని కట్టేసి ఎలా చేస్తున్నారు చూడండి. అది వేములవాడలో కోడెను కట్టుటకు దారి. ఎంతమంది చూసారండి వేములవాడ టెంపుల్? ఎవరైనా చూసారా? అక్కడ కోడె మొక్కులను నేను వెళ్ళి దర్శించినప్పుడు చూసినప్పుడు 50 రూపాయలండి. అప్పుడు అంటే నేను వెళ్ళి కట్టేయలేదు, నేను పరిశోధన చేయడానికి వెళ్ళాను. నాకు ఇచ్చినటువంటి దాంట్లో పరిశోధన చేశాను. మీకు ఒక మాట చెప్తాను, ఏంటి అని అంటే, అయ్యో ఈ టెంపుల్ అన్ని చూడొచ్చా చేయొచ్చా అనేటువంటి మీరు కన్ఫ్యూజన్ కాకండి. మీరు బాల శిక్షలో ఉంటే, ఎల్కేజీలో ఉంటే వాటి జోలికి వెళ్ళకండి. ఒక స్థాయికి, ఒక పరిణితి చెందిన స్థాయిలోకి ఉంటే నేను దాని నుంచి చెప్పగలుగుతాను. ఎగ్జాంపుల్ చెప్తా. అపోస్తులైన పౌలు లాంటి మాదిరికరమైన జీవితం నేను అనుసరించాలని ఉందండి. ఏథెన్స్ పట్టణానికి వచ్చినప్పుడు ఆయన అందరూ దేవతా ప్రతిమలు చూసాడా లేదా? ఆయన చూసి ఏసు రక్తం చేయ తల తిప్పుకున్నాడా? ఏం చేశాడు? చూసాడా లేదా? చూసినప్పుడు ఆయనకు ఒక బలిపీఠం కనబడినప్పుడు అక్కడ తెలియబడిన దేవునికి అని ఉన్నప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పాడా లేదా? ఎస్, నేను కూడా ప్రతి ప్రాంతంలో వెళ్ళి చూసినప్పుడు, కొన్ని ప్రాంతాలు దర్శించినప్పుడు నేను ఈ కోడెను ఎందుకు కట్టేస్తున్నారు, అది కూడా ధ్వజస్తంభం దగ్గర ఎందుకు కట్టేస్తున్నారు చూడండి. ఇలా కోడెను ఎందుకు కట్టేస్తున్నారు? నేను లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చలేదు. అక్కడ ఉన్నటువంటి ఈ కోడెలన్నిటి, కోడె మొగదా ఆడదండి చెప్పండి? మొగదాన్ని ఎందుకు కట్టేస్తున్నారు? ఇక్కడ చూడండి, అప్పుడు దేవుడు నాకు ఈ వచనం చూపించాడు. ఏమని? పాత నిబంధనలు ఇక్కడ కనబడదండి. ఇక్కడ చూడండి, యెహోవా దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువులను తాళ్లతో బలిపీఠంలోకి ఏం చేయమన్నాడు? కట్టమన్నాడు. అది టెంపుల్ వ్యవస్థలో కోడె మొక్కులు అనేది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇట్లాగూ ఆ యొక్క ధ్వజస్తంభం కట్టేస్తే ఆ కోడె మీద చేతులు ఉంచుతారు. ఇట్లా చేతులు ఉంచేసి మా పాపం అంతా మీ మీదకి పోయింది అని నమ్ముతారు. ఇది చూడండి, గీసుకొండ, వరంగల్ దగ్గర గీసుకొండ, ఎంతమంది తెలుసండి గీసుకొండ? చూసారు కదా. అక్కడ చూడండి, ఒక్కొక్క పశువుని వధిస్తున్నప్పుడు ఆ పశువుని రక్తాన్ని తీసుకెళ్లి ఇట్లా దోశలో పోసుకొని ట్రాక్టర్కి పోయడం కానీ ఇట్లాంటి అన్ని చేస్తుంటారు. ఈ పశువుకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బ్రాండీ సీసా తీసుకెళ్లి పోస్తారు. ఎంతమంది చూసారండి బ్రాండీ పోయడం పశువుకి? చూసారా? మరి ఎక్కడి నుంచి వచ్చింది అని మనం నవ్వుకొని ఉంటాం కదా కొన్నిసార్లు. చూసారా? ఇవన్నీ నమ్మకాలు ఏంటంటే, నేను అట్లా చూడనండి. నేను ఎప్పుడు కానీ కన్స్ట్రక్టివ్ గా చూస్తాను. ఏ మతాన్ని కూడా నేను విమర్శించడానికి ఇష్టపడనండి. అందులో దేవుడు నాకు ఏం నేర్పిస్తానని చూస్తాను. చూసినప్పుడు దేవుడు నాకు నేర్పించాడని దాంట్లో చూడండి, ఆ మొదటి గొర్రె పిల్లతో అర్పించవలసిన పానార్పణం 30 పరిశుద్ధ స్థలంలో మద్యమును యెహోవాకు పానార్పణంగా ఏం చేయమన్నాడు? మరి మన బైబిల్ ఎందుకు చెప్పాడండి మరి మద్యాన్ని పోయమని? అంటే ధర్మశాస్త్రంలో ఉన్నదే వాళ్ళు చేస్తున్నారు, ఆ నీడనే చేస్తున్నారు. ఆ నిజస్వరూపం ఎవరో మనం సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి. చూడండి ఇక్కడ చూడండి, ద్రాక్ష రసాన్ని ఎట్లా కలుపుతున్నారు చూడండి. ఆ మద్యాన్ని గొర్రెపిల్లకు పోస్తున్నారు, అక్కడ కూడా పోస్తున్నారు.
ఆ పోసేదే చూడండి ఇక్కడ చేదు చిరక అందించారు చూడండి. యేసుక్రీస్తు కూడా ఆ గొర్రెపిల్లలాగా బలి అవుతున్నప్పుడే చూడండి ఇక్కడ చేదు చిరకాను అందులో ముంచేసి ఆయన నోటికి అందించారు. అది ఎందుకు అందించారు, దానికి ఒక మీనింగ్, దానికి ఒక్కొక్క దానిలో ఆ గొర్రెపిల్లకి ఎందుకు అందించారు అన్నది చూడండి. ఇక్కడ వేములవాడ టెంపుల్లో కూడా ఇవి చూడు, ఇక్కడ ఈ స్తంభం దగ్గర దీన్ని కట్టేస్తారు. కట్టేసినప్పుడు దాని అర్థం ఏంటిది అంటే ఈ జంతువుని మేము చంపేశాము అని అర్థం అనమాట. అంటే చంపరు అక్కడ, కానీ చంపాము, మా పాపమంతా నీ మీద వేసుకున్నామని నమ్మకం. వీళ్ళు చూడండి కోడె మొక్కులు అంటారు వీటిని. ధ్వజస్తంభం దగ్గర కట్టేస్తారు చూడండి. అంటే బలిపీఠం దగ్గర అక్కడ పశువులను తాళ్ళతో కట్టేస్తారు. ఇక్కడ కట్టేసామంటే అవి చనిపోయినాయి అని అర్థం. ఇక్కడ చూడండి బలిపీఠం దగ్గర ఈ కొమ్ములకు కట్టేస్తారు. కట్టేసిందంటే దాన్ని ప్రాణం అర్పించబడినట్టే. కానీ ఇక్కడ టెంపుల్ దగ్గర రక్తం ఓడ్చారు కాబట్టి ఆ రక్తం బదులు ఏం చేస్తారు, వాళ్ళు కుంకుమను పెడతారు. అంటే ఆ కుంకుమను రాయడం అంటే అర్థం ఏంటంటే, ఓ జంతువా మా పాపం బదులు మా అన్నిటి బదులు నువ్వు మరణించావు అనేటువంటి సింబాలిక్ గా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక్కడ చూడండి వీళ్ళు ఆ బలిపీఠం దగ్గర కొమ్ములకు కట్టేయగానే ఆ కట్టేస్తున్నప్పుడు ఈ రక్తం అంతా కూడా ఓడ్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారు, బలిపీఠం దగ్గర పెట్టేస్తారు. మన ధర్మశాస్త్రంలో ఈ మేక మీద వీటి మీద చేతులు ఎట్లా ఉంచారు చూడండి. ఇక్కడ చూడండి ఆ పశువు మీద చేతులు ఎట్లా ఉంచారు చూడండి. ఇక్కడ అంటే ఆ పాపం అంతా నీ మీదకి వెళ్తుంది. ఈ బలిపీఠమే ఇక్కడ చూడండి, బలిపీఠం దగ్గర శిలువ మరణం అని చెప్పేసి అని మనకు కనబడుతుంది. చూడండి ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి. అరణ్యంలో ఇత్తడి సర్పం మోసే ఎట్లా నిలువనెత్తాడో ఆయన మనుష్య కుమారు కూడా అలాగే ఎత్తబడవలెను అని చెప్పేసి మనకు కనబడుతుంది చూడండి. ఇక్కడ మనుష్య కుమారుడు ఆయన అట్లా ఎత్తబడ్డాడండి, ఒక గొర్రె పిల్లలాగా. ఆయన ఎంత భరించుకున్నాడండి, మనదంతా కూడా ఆయన మీద మోపబడ్డాడండి. అందుకని ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూడండి, ఆ బై ఫెయిత్ ఆయన జరగబోతున్న బలిని చూస్తున్నాము. ఇక్కడ బై ఫెయిత్ జరిగినటువంటి బలిని చూస్తున్నాము. ఆల్రెడీ జరగబోతున్న బలి అని చెప్పేసి ఇంకా నీడల్లోనే ఉన్నారండి వాళ్ళందరూ కూడా. ఆ పశువు దగ్గర వాటి దగ్గర ఆగారండి. కానీ ఆ సత్యాన్ని అర్థమైన మనము ఆ నిజ స్వరూపం అనేటువంటి దాన్ని మనం పరిచయం చేయాలండి. ఎవరికైనా పెళ్లి చూపులు ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని అంటే పెళ్లి చూపులో చూపించిన తర్వాత అబ్బాయి అమ్మాయి ఫోటో అడుగుతాడండి కదా. ఎప్పటిదాకా ఫోటోను చూస్తాడండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత అయినా ఎప్పటిదాకా చూస్తాడు? పెళ్ళయ్యే వరకు అమ్మాయి ఫోటో చూస్తాడా లేదా? తను ఇష్టపడ్డ వ్యక్తిని ఎందుకు చూస్తాడు? ఎప్పుడు అమ్మాయి వస్తుందా అని ఎదురు చూసినాక పెళ్ళి అయినాక కూడా ఫోటోనే చూస్తాడు అనుకోండి, ఏమనుకుంటారు అప్పుడు అబ్బాయిని? విడాకులు ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఫోటోను చూస్తారా అండి. నిజ స్వరూపం వచ్చిన తర్వాత ఇది అర్థమయ్యేటట్టు చెప్పాలండి. ఎందుకంటే క్రీస్తు రాకముందు అవన్నీ నీడలు. ఇక్కడ ఈ నిజ స్వరూపాన్ని వాళ్ళని ప్రేమించి చెప్పాలండి. ఆ ఏథెన్స్ పట్టణంలో వాళ్ళు అతి దేవతా భక్తి కలిగిన వారై ఉన్నారని చెప్పేసి అని ఆయన పొగడలేదండి, నిజంగా ఒప్పుకున్నాడు. అక్కడ మన ఇండియాలో భక్తి ఎక్కువనండి. అందుకనే పెద్ద పెద్ద బాబాలు గారి వీళ్ళు కానీ వాళ్ళు మ్యాజిక్లు చేసే వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. ఎందుకంటే అంత ఇష్టపడతారు. అక్కడ పెద్ద పెద్ద ధనవంతులు కావడానికి కూడా కారణం ఏంటంటే అంత ఇష్టం అండి దేవుడు అంటే. వాళ్ళకు అర్థమయ్యే రీతిగా చెప్పి వాళ్ళకి ప్రేమించి చెప్తే ఎందుకు జరగదండి? పౌలు భక్తుడు అక్కడ ప్రేమించాడు, అర్థమయ్యేటట్టు చెప్పాడు, అక్కడ జరిగింది. అందుకని మేకల యొక్క కోడల యొక్క రక్తం కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడట. ధర్మశాస్త్ర ప్రకారము వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడని, రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరిగేదని సామాన్యంగా చెప్పవచ్చును. అందుకనే యేసుక్రీస్తు చూడండి, ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు అంటే ఆ ఎద్దులు ఇంకా చంపుతున్నారు, ఇంకా చేస్తున్నారు. రక్తం పాపం తీసివేస్తే అసాధ్యము. ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు. మరియ గర్భంలో ఆయన ప్రవేశించాడండి. అందుకని నిన్న మొన్న పుట్టిన వ్యక్తి కాదు యేసుక్రీస్తు అంటే. మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి ఏంటంటే ఆయన దేవునితో సమానంగా ఎప్పటి నుంచో ఉన్నాడు. అక్కడి నుంచి మరియ గర్భంలో ఒక కణంలాగా ప్రవేశించాడు. గ్రంథపు చుట్టలో నన్ను రాయబడ్డ ప్రకారంగా దేవాన్ని చిత్తం నెరవేర్చడానికి వచ్చారంటే ఈ బలులన్నీ కూడా వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా ఎదురు చూస్తున్న వాటన్నిటి ఒక నెరవేర్పులోకి యేసుక్రీస్తు వచ్చాడండి. అవి అట్లా బలిపీఠం బదులుగా చూడండి, అక్కడ ఆ గొర్రె పిల్లకు బదులుగా ఆయన అట్లా మరణించాడు. అందుకనే క్రీస్తు రక్తం విమోచన ఇస్తుంది, జయమునిస్తుంది, దేవుని దగ్గర చేరుస్తుంది, సమాధానం ఇస్తుంది, పవిత్రులుగా చేస్తుంది, నిర్దోషులుగా చేస్తుంది అని చూపిస్తున్నాడు. అందుకనే ఇక్కడ కనబడుతున్న దాంట్లో ఒక్కసారి ఇది బెటర్ అండి, మీరు దాని కనెక్షన్ ఇయ్యరా? ఇది నేను ఈ ఒక్కటి మీకు వినిపిస్తే చాలా బాగా మీకు కనబడుతుందండి. ఇది నీకు మీరు ఇచ్చాను జాక్, ఇది తీసుకో. దీంట్లో ప్రాముఖ్యమైన వినిపించాలని చూస్తాను. ఓకే చూడండి, ఇక్కడ
ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. ఓం శ్రీ కన్నీ శుద్ధాయ నమః. ఓం శ్రీ ఉమాధ్యాయ నమః. ఓం శ్రీ శిబిలిష్టాయ నమః. ఓం శ్రీ వృక్షశూల అరుదాయ నమః. ఓం శ్రీ మృత్యుంజయాయ నమః. ఓం శ్రీ వృక్షశూల అరుదాయ నమః. ఓం శ్రీ మృత్యుంజయాయ నమః. ఓం శ్రీ పవిత్ర దేవాయ నమః. ఓం శ్రీ అగ్నీశ్వరాయ నమః. ఓం శ్రీ పవిత్ర దేవాయ నమః. ఓం శ్రీ అగ్నీశ్వరాయ నమః. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. ఓం శ్రీ మహాదేవాయ నమః. ఓం శ్రీ సర్వలోక అధిపాయ నమః. ఓం శ్రీ మహాదేవాయ నమః. ఓం శ్రీ సర్వలోక అధిపాయ నమః. ఓం శ్రీ అభిషిక్త దేవాయ నమః. ఓం శ్రీ నీతి దేవాయ నమః. ఓం శ్రీ అభిషిక్త దేవాయ నమః. ఓం శ్రీ నీతి దేవాయ నమః. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. సహస్రనామాలండి మన దాంట్లో. అసతోమ సద్గమయ అనేది మీరు నెట్లో చూడండి, మంచి పిక్చర్ మూవీ తీశారు. దాంట్లో అరే అసలు మతాలేందండి, అసలు దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఆ ఒక్క దేవుని మనం అర్థమయ్యేటట్టు చెప్పకపోతే ఇంకెవరు చూపిస్తారండి? ఆ సహస్రనామాలు అంతా ఆయనే కనపడుతున్నారు. అరే మనం చూసే దృష్టి ఉంటే వేరే కనపడుతుందండి. నేను కొంతమంది క్రిటిసైజ్ చేసే వాళ్ళని ఎందుకంటే ఆ యాంగిల్ నాకు నచ్చదు, కానీ వ్యక్తిగతంగా వాళ్ళ కళ్ళు తెరిపించడానికి మీరు పర్సనల్ ఎవాంజలిజం ఏమన్నా చేసుకోండి, కానీ సభాముఖంగా కానీ పుస్తక రూపంగా రాస్తున్నప్పుడు కానీ ఎవరిని విమర్శించకుండా కన్స్ట్రక్టివ్గా, అంటే పాల్ మెథడ్లో మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలండి. చూడండి, ఇక్కడ సహస్రనామాల్లో దేవుడేనే కనబడతాడు, దేవుని పేరు ఉండదండి. అట్లాగే మనకు గాయత్రి మంత్రంలో కూడా దేవుడు కనబడతాడు, కానీ దేవుని పేరు ఉండదండి. అక్కడ ఆయన ఒక క్యారెక్టర్గా కనబడతాడు. అందుకనే సాధారణంగా ఒక మనిషికి, వ్యక్తికి గుర్తింపు వారి కుటుంబం నుంచి ఎట్లాగంటే వాళ్ళ ఆచారాన్ని బట్టి, లేకుంటే డాక్టర్ని బట్టి, లేకపోతే ఇంజనీరా, లేకపోతే ఆయన బిజినెస్ హోల్డరా, లాయరా అని చెప్పేసి అని దాన్ని బట్టి చేస్తారు. కానీ వీళ్ళకి ఎవ్వరికి కూడా దేవుని పరిచయం చేయకపోతే దేవుని దృష్టిలో జీరోనండి వీళ్ళందరూ. మరి ఏం చేయాలి? దేవుడు కోరుకున్న దాంట్లో మన ప్రాథమికమైన పిలుపులో క్రీస్తు సంబంధం వాళ్ళకి పరిచయం చేయాలి. బీ విత్ జీసస్. ఎందుకు బీ లైక్ జీసస్? ఎందుకు వాళ్ళు యేసు వాళ్ళే మారాలి అంటే డూ లైక్ జీసస్, అంటే యేసులాగా వారు పని చేయడం కోసం. అందుకనే ఖచ్చితంగా ఆయనను వెంబడించాను. చాలా మందికి చెప్తాను, క్రైస్ట్ని ఎందుకు ఫాలో అవుతానంటే భూమి మీద ఆయన పర్ఫెక్ట్ మ్యాన్ గా దేవుడు కోరుకున్నట్టుగా జీవించాడు. నేను ఆయన అనుసరిస్తే నేను కూడా దేవుడు ఆలోచన ప్రకారంగా మారుతాను, ఆయన ఎక్కడికి వెళ్ళాడో నేను కూడా అక్కడికే వెళ్తాను అనేటువంటి దాన్ని నేను చెప్తూ ఉంటాను సాధ్యమైనంత వరకు. అందుకనే క్రీస్తులో మన గుర్తింపు ఏంటి అంటే ఆయనతో సంబంధం, ఆయనలాగా ఉండడానికి, ఆయనలాగా మారడానికి, ఆయనలాగా చేయడానికి. అందుకనే యోహాను 15వ అధ్యాయంలో ఆయనను వెంబడించే వారికి 4 బిరుదులు ఉన్నాయి.
శిష్యులు అంటే క్రీస్తు నేర్చుకోవటం 8వ వచనంలో, స్నేహితులు అంటే 15వ వచనం క్రీస్తు సహవాసం, సేవకులు అంటే క్రీస్తు కోసం పనిచేయడం, సాక్షులు అంటే క్రీస్తుని గురించిన సాక్ష్యం ఇవ్వడం. అందుకనే దేవుని మనసులో ఆలోచన బైబిల్ గ్రంథం చూడండి, ప్రత్యక్ష ద్వారా మానవ రచయిత మనసులోకి 66 గ్రంథాల సేకరణ ద్వారా ఆధునిక తర్జుమాల ద్వారా వివరణ ఇస్తే, ఇంటర్ప్రిటేషన్ చేస్తే మన మనసులో ఆలోచన అన్వయింపు, మన జీవితంలో మార్పు రావాలండి. ఆ మార్పు ఎట్లా రావాలి? సందేశాన్ని పంపాలి, లోకమంతటికి సాక్ష్యం ద్వారా పంపాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సాక్ష్యము ద్వారా మనం పంపిస్తేనే అర్థమవుతుందండి. అంటే బైబిల్ని నువ్వు ఎట్లా చదవాలా? ఒక మనిషి విడగొట్టుకోవడానికి కాదండి. మన మనసులో ఆలోచన మారితే, మన మనసులో ఆలోచన మారగానే అన్వయింపు చేసుకోగానే జీవితంలో మార్పు వస్తుందండి. సందేశం అనేది సాక్ష్యం ద్వారా రావాలా. అందుకని నేను ఉదయకాలంలో చెప్పాను కదా, అంటే ఒక బంగారు గంట ఒక దానిమ్మ పండు, ఒక బంగారు గంట ఒక దానిమ్మ పండు, 4 రంగుల గురించి చెప్పాను. అది సాక్ష్యం జీవితం అండి. అట్లా ఉంటేనే దేవుడు కోరుకున్నటువంటి రీతిగా మారుతుంది. నేను చాలా మంది దగ్గర ఒక్కొక్కసారి చూపిస్తాను, లడ్నూరు కూడా చేశాను. మీరు తెలిసిన వాళ్ళు అట్లాగే మీరు తెలవనట్టే ప్రవర్తించండి, మిగతా వారు చేస్తారు. మీ అందరు మీ కుడి చేతిని ఎత్తండి, ఇట్లాగ ఒకసారి అందరు ఎత్తారా? దించండి ఒకసారి, మళ్ళీ ఒక్కసారి ఎత్తండి. మరి ఈ ఎత్తిన మీరు అందరు ఎత్తారా లేదా? ఒక ఫోటో తీసుకుంటా ఆగండి. మీరు అందరు ఎత్తిన కనబడాలి, ఒక్కరు కూడా తక్కువ ఆపద్దు. ఒక్కసారి అందరు ఎత్తినట్టే ఉండండి అట్లా. ఇప్పుడు మళ్ళీ దించండి, మళ్ళీ లాస్ట్కి ఒకసారి ఎత్తండి. ఈ ఎత్తిన చేయిని ఇట్లాగే తీసుకెళ్ళి ఇలా కుడి చెంప మీద ఇలా పెట్టుకోండి, అట్లాగే ఉండండి ఒకసారి. మీరు ఎక్కడ పెట్టుకున్నారు? నేను కుడి చెంప మీద పెట్టుకోమన్నాను, మీరు ఎక్కడ పెట్టారు? మరి ఎందుకు ఇక్కడ పెట్టారు? ఎందుకు ఇక్కడ పెట్టారు? నేను మీకు చెప్పింది తెలుగులోనే కదా. ఏమని చెప్పాను? కుడి చెంప మీద పెట్టుకోండి అంటే మీరు ఇక్కడ పెట్టుకోవాలి, కుడి చెంప మీద పెట్టాలి. కానీ నన్ను చూసి ఏం చేశారు మీరు? ఇక్కడ పెట్టారు. అంటే ఇది కుడి చెంపనా? మీకు తెలియదా? అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, నేను చెప్పేది ఏది వినరు, నేను చూపించేదే మీరు వింటారు. ఇక్కడ కూడా మీ మనసులో ఆలోచన ఇవన్నీ మన జీవితంలో మార్పును చూసి లోకమంతా మారుతారు. మీరు చెప్తుంటే మారరు ఎవరు కూడా. అందుకని నేను ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా అండి, 3 గంటల జర్నీ, నేను కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 2 గంటలు నా పక్కన ఉన్నటువంటి సీట్ వ్యక్తి కోసం ముందుగానే ప్రార్థన చేసుకొని వచ్చేసి, వాళ్ళకి ఏం అవసరము, యవనస్తులైతే కొన్ని పెన్నులు తీసుకెళ్తా, చార్జర్ తీసుకెళ్తా, పవర్ బ్యాంక్ తీసుకెళ్తా, లేకపోతే వాళ్ళకి ఏం అవసరమో మెడిసిన్ క్యారీ చేస్తా, ఒక పెద్ద బ్యాగ్ తీసుకెళ్ళడానికి కారణం అది. వాళ్ళకి ఏం అవసరం అని ఇంటి దగ్గర నుంచే నా పక్కన బస్సు సీట్లో కూర్చున్న వ్యక్తి గురించి కూడా ఆలోచన చేస్తానండి. అంటే ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించకపోతే ఎందుకంటే 3 గంటలు జర్నీ చేసేది. చాలా మంది ఏం చేస్తారు, పెద్ద బ్యాగ్ తీసి పక్కన పెడతారు, ఇది ఎవరిదో అన్నట్టు చూస్తారు కదా, లేకుంటే వెడల్పు కూర్చుంటారు. ఇక్కడ ఎవ్వరు కూర్చోవద్దు, నేను ఒక్కనే కూర్చోాలా, బస్సు నీదా అండి చెప్పండి. లాస్ట్ నువ్వు ఎదురు చూసి నీకు ఇష్టం లేని ఇంకా దరిద్రమైన వ్యక్తి కూర్చున్నాడు అనుకో, అప్పుడు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి మీకు? వాళ్ళు ఎవరినైనా ఇంటి దగ్గర నుంచే ప్రేమించడం ప్రారంభించండి అమ్మా. ఆ ప్రేమిస్తే ఆ వ్యక్తి దాకా ఒక 2 గంటల ప్రయాణంలో నువ్వు వ్యక్తిని, నీ ప్రేమను, నీ క్రియలు చూపించు. దిగిపోయే లోపల దేవుని మాటలు చెప్పమ్మా, అప్పుడు ఫలిస్తుందమ్మా. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫలించబడాలంటే అట్లాంటి రీతి కనబడాలంట. లోకం నాకు ఏమంటున్నాడు ఇక్కడ? సత్క్రియలు చూసి తనని మయపరిచినట్లు వెలుగు క్రియలు ప్రకాశింపజేయమంటున్నాడు. ఆ వెలుగు క్రియలు నీ లోపలికి రాకపోతే ఎట్లా? చూడండి వెలుగు ఫలం ఏమంటున్నాడు. ఆ వెలుగు ఫలం అంతా కూడా ఇట్లాంటి మంచి క్రియలు కనబడాలా. చూడండి ఇక్కడ కనబడుతున్నటువంటి దాంట్లో అంటే ఒక్కొక్కరి జీవితంలో ఈ తల్లి చూడండి, తల్లి లేదు, తల్లి బొమ్మ గీసుకొని ఇట్లా చిన్నగా పడుకుందండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే అనాథాశ్రమంలో చేర్చాలని చూస్తారు, అనాథాశ్రమంలో తిండి పెడతారు, చదువు చెప్తారండి. కానీ తల్లిదండ్రుల ప్రేమ చూపించగలుగుతారా? చూపించలేరండి. అందుకని ఒకప్పుడు అనాథాశ్రమాలు నడిచాయి, ఒకప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లు నడిచాయి. కాదండి. ఇప్పుడు సంఘముగా మనం కూడుకున్నప్పుడు మీ లోపల ఏముండాలండి? ఒక్కరినైనా నేను చాలా మంది యవనస్తులకు పిలుపునిస్తున్నాను. భారతదేశం జనాభా ఎక్కువ ఉన్నది, మీరు ఇద్దరిని కనాలంటే ఒక్కరినే కనండి, ఒకరిని పెంచుకోండి. లేదు ఒక్కరినే కనాలంటే ఎవరిని కనకండి, ఒకరిని పెంచుకోండి. మీ ప్రేమను వాళ్ళకి చూపించినప్పుడు ఎంత బాగుంటుందండి. మీ వెలుగు క్రియలు చూపించకపోతే ఏం కావాలండి? అయ్యో నా వంశం ఎట్లా, నీ వంశం వృద్ధి చెందాలని దేవుడు చెప్పాడండి బైబిల్. ఏమన్నా ఎవరి వంశం వృద్ధి చెందాలట? దేవుని వంశం వృద్ధి చెందాలంటే క్రీస్తు లాంటి మనుషులందరూ ప్రపంచంలో రావాలని చూస్తున్నాడు. నీ వంశం కాదండి అక్కడ. అట్లా చేర్చుకోండి. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయిది చూడండి ఒకసారి. అంటే నిజంగా ఈ అబ్బాయిది పరిస్థితి చూస్తే కూడా తల్లిదండ్రులు లేరు,
తల్లిదండ్రుల బొమ్మ గీసుకొని ఇలా పట్టుకొని ఉన్నాడు అండి. వీళ్ళకి తల్లిదండ్రుల ప్రేమను చూపించకపోతే అండి ఉన్మాదులు అవుతారండి, ఉగ్రవాదులు అవుతారండి. వాళ్ళు అట్లా కాకముందే ప్రపంచం నాశనం కాకుండా ఉండాలంటే అట్లాంటి వాళ్ళను నీ దరి చేర్చుకొని మీకోసం నేను ఉన్నానని ఒక్క కుటుంబం ఒక్క వ్యక్తిని మనం ప్రతి వ్యక్తి మారు మనసు పొందిన ప్రతి వ్యక్తులు కూడా ఒక్కొక్క వ్యక్తిని అంటే ఆ కుటుంబం ఒక వ్యక్తిని చేర్చుకుంటే ఎందుకు మారదండి ఇండియా చెప్పండి, ఎందుకు జరగదండి చెప్పండి. అక్కడ అట్లా ఆలోచన చేయగలిగితే దేవుడు అనుకుంటారండి. ఇప్పుడు చూడండి మా ఇంటి బయట 10 ట్యాపులు ఉన్నాయండి, ఇక్కడ ఇట్లా 10 ట్యాపులు ఉంటాయి. ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ పట్టుకోవడానికి అది ఓపెన్ చేస్తాను ఎప్పుడు కూడా. చూడండి ఇంత లావుగా పోయడానికి ఇంత పెద్ద నల్ల పెట్టానండి, పెద్ద పైప్ పెట్టుకొని పట్టుకుంటారు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎన్నిసార్లు మోటార్ అంటే ఆ ట్యాంక్ ఖాళీ అయిపోతే అన్నిసార్లు మోటార్ ఆన్ చేస్తానండి. ఏముంది కరెంట్ బిల్ ఎక్స్ట్రా వస్తుంది కావచ్చు, రాని అండి ఏం చేస్తామండి మనం సంపాదించుకునేది. మనం ఏం చేయబోతున్నాం చెప్పండి. అక్కడ మనం భూమి మీద ఉన్నదానికి ఇట్లా చేసినప్పుడు అట్లా జరుగుతుంది. జిరాక్స్ మిషన్ ఉంది నేను కొనుక్కున్నాను, మా కాలనీ వాళ్ళందరికీ జిరాక్స్ ఫ్రీ ఇస్తా, ఓన్లీ మా కాలనీకి. ఇట్లా పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో మా ఇంట్లో పెట్టగానే వేరే పాస్టర్స్ అందరూ అన్న నాకు జిరాక్స్ చేసివా అంటున్నాడు. అసలు నేను ఎందుకు చెప్తున్నానండి ఇవన్నీ? మీరందరూ జిరాక్స్ చేసుకోండి నా దగ్గరికి అని చెప్పడానిక? మీరందరూ మీ చుట్టుపక్కల కూడా ఇట్లా చెయ్యండి, అక్కడ దేవుడు అర్థమవుతాడండి అని చెప్పాను. మా కాలనీ వాళ్ళ కోసం నేను పెట్టానండి. అట్లా నా పర్సనల్ గా వాడుకుంటూ కాలనీ వాళ్ళకు కూడా నేను చేస్తాను. ఏమైనా పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ అందరు కూడా ఫ్రీ ప్రింట్ తీసుకెళ్లి ఎందుకోరకంటే వాళ్ళందరికీ ఇచ్చి ఆ బోధ అంత బోధించిన దాంట్లో వాళ్ళకి అంత తక్కువ టైంలో చెప్పలేను కాబట్టి వాళ్ళకి ఆ ప్రింట్ తీసుకొని కూడా ఇస్తానండి. అట్లా చూడండి ఇది వాషర్ అన్నమాట, అంటే కార్ వాషర్ నాకు కొనుక్కోరు నా కారు కోసం. నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళ కారు కూడా వాష్ చేస్తారండి నాకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. అప్పుడు ఏమవుతామండి, మన క్రియల ద్వారా దగ్గర అవుతామండి. అందుకనే పెద్ద నీతితో కూడినటువంటి ఈ యొక్క దాని టాడ్ హెన్రీ అని చెప్పేసి అనే వ్యక్తి అండి, నేను చెప్తున్నాను, వ్యాపార సంబంధమైన సమావేశంలో పాల్గొన్నప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఒక ప్రశ్న వేస్తారండి. ఆ ప్రశ్న ఏంటంటే ప్రపంచం మొత్తంలో అత్యంత భూమి ఏంటిదని అడిగితే అందరు సౌదీ అరేబియా అని చెప్పారు, కొంతమంది సింగపూర్ అని చెప్పేసి అన్నారు, కొంతమంది న్యూయార్క్ అని చెప్పేసి అన్నారు, కొంతమంది డైమండ్ మైన్ అని చెప్పేసి అన్నారు. మనోళ్ళు ఏమో తెలుగు వాళ్ళు ఏం చెప్పారంటే కోకాపేట అని చెప్పేసి అన్నారండి. ఇక్కడ 100 కోట్లు ఉంటుంది కాబట్టి అత్యధిక రేటు చరిత్రలో ఉంది కోకాపేట అని చెప్పేసి. అంటే ఇది కూడా కాదండి, ఆయన చెప్పాలనుకున్నటువంటిది ఏంటి అంటే ఈ లోకంలో అతి ఖరీదైంది శ్మశానం అని. శ్మశానం ఎందుకు ఖరీదవుతుందండి, ఎందుకు ఖరీదు అవుతుంది అని అంటే నేను చెప్తున్నాను. ఇక్కడ శ్మశానం చూడండి, ఇక్కడ ఇంత ఖరీదైన భూమి కానీ ఎందుకు మారిపోయిందంటే వాళ్ళ జీవితంలో బ్రతికి ఉండగానే దేవుడు అనుకున్న పని చేయకుండా, చూడండి కోట్ల మంది పుట్టారు, మరణించారు, ఇంకా పుడుతూనే ఉన్నారు, చనిపోతున్నారు. కానీ పుట్టిన వాళ్ళ చాలా మంది కొద్ది మంది మాత్రమే వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళ తెలివితేటలు వెలుగు క్రియలు అందరినీ లోకానికి పనిచేసి వెళ్ళారు. చాలా మంది అద్భుతమైన ఐడియాలు తమలోనే దాచుకొని లోకాన్ని దాటిపోయారు, సమాధిలోకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. చాలా కొద్ది మంది మాత్రమే ప్రపంచానికి తమ వెలుగు క్రియలు చూపించారండి. అవేవి వెలుగు చూడకుండా ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రైజం దక్కకుండా పోయింది కాబట్టి అవన్నీ సమాధిలో నిక్షిప్తమైపోయి, అంటే అంతటి విలువైన సంపదను దాచుకున్న శ్మశానం కంటే ఇంకెక్కడ ఉందనండి భూమి చెప్పండి విలువైనది. చాలా మంది దేవుడు కోరుకున్నటువంటి పని చేయకుండా చచ్చిపోతే సావుకు అర్థం ఉంటుందా అండి? అంటే నువ్వు చచ్చిపోగానే ఎట్లా పడితే అట్లా చచ్చిపోతే హక్కు ఎక్కడ ఉంటుందండి? మంచి పోరాటం ఎక్కడ పోయావు, దేవుని వెలుగు క్రియలను సమాజానికి ఎక్కడ చూపించావు, ఎక్కడ చూపించి నిలబడుతున్నావు? చూడండి, మీలోని సృజనాత్మకతను మీలో దాచుకొని సమాధిలో శాశ్వతంగా నిద్రించడానికి వెళ్ళకండి. అవేవో ప్రపంచానికి పనిచేసి వెళ్దామంటున్నాడు. ఆ పంచడంలోనే మీలోని మంచిని లోకాన్ని వీడేలాగా ప్రపంచానికి పనిచేసి వెళ్ళండి. మీ దగ్గర మంచి ఆలోచన ఉంటే చనిపోయేలాగా దాన్ని ఆచరణలో పెట్టండి. మీ జ్ఞానాన్ని నలుగురికి పంచండి. మీకేదైనా లక్ష్యం ఉంటే చనిపోయేలాగా దాన్ని సాధించండి. ప్రేమను పంచండి, మీలోనే దాచుకొని వృధా చేయకండి. ఆ ప్రేమను అందరికి కూడా పంచగలిగితే అగాపే ప్రేమతో నింపబడ్డ నీవు మిగతా వాళ్ళందరినీ అటువంటి ప్రేమతో చూపించగలుగుతావు. ఉన్నది నలుగురికి పంచడం ఈనాటిచ్చే మొదలు పెడదాం. మనలో మంచితనంలో ఉన్నటువంటి ప్రతి అణువును అందరికి ఇచ్చేద్దాం. ఆ ఇచ్చేసిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా లెట్ us డై ఎంప్టీ. అప్పుడు అర్హత ఉందండి నువ్వు చనిపోవడానికి. లేకపోతే ఎట్లా పడితే అట్లా నేను చచ్చిపోతా, నేను బ్రతకను, లోకంలో చచ్చిపోతా అంటే ఎట్లా చచ్చిపోతావండి? నాకు అప్పుడు చావాలనుకున్న వ్యక్తిని ఇక నాకు ఎవ్వరు దొరికినా కానీ వాళ్ళని చావనిస్తలేనండి. దేవుని కోసం ఎట్లా బ్రతకాలి, ఎట్లా పని చేయాలని ఆలోచనతో ఆశయంతో వెళ్తున్నానండి. అట్లాంటి మంటతో వెళ్తున్నాను. అందుకే నాకు దొరికినప్పుడు కూడా ఎంత వీలైతే అంత ప్రతి వ్యక్తిని వెలిగించడానికే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఒక చిన్న కోరిక కూడా నాకున్నది, త్వరలో కలెక్టర్ కానీ ఎవరికైనా అప్లికేషన్ పెడతా. నా ఆలోచన విధానం ఏంటంటే ఎంతో మంది అసోసియేషన్స్ అని పెడతారు, రకరకాలుగా పెడతారు. కానీ నా పిల్లలకు చెప్పాను, మా సంఘానికి చెప్పాను, అందరికి చెప్పాను, నన్ను గనక సమాధి చేస్తే కనుక మామూలుగా ఒక పాడేలాగా తీసుకెళ్ళండి,
ఒక దగ్గర ఎక్కడైతే పాతి పెడతారో అక్కడ ఏ సమాధి కట్టదో ఒక చెట్టును పెట్టండి. జామ చెట్టు పెడతారా, మామిడి చెట్టు పెడతారా, నా శరీరం కూడా అక్కడ ఏమైపోవాలంటే దానికి ఎరువుగా మారిపోయి అది కాయలు ఫలించాలి. అట్లా నేను కోరుకుంటున్నా అని చెప్పేసి నాకు అప్లికేషన్ పెట్టేది ఏంటంటే మా ట్రస్ట్ ద్వారా వీలైతే ఎక్కడైనా ఊరు ఆ చివరి ఇస్తారా ఎక్కడ ఇస్తారా ఒక 3-4 ఎకరాలు మాకు ఇవ్వండి, అందరూ ఏ మతం వాళ్ళైనా మా దగ్గర సమాధి చేయొచ్చు అనేటువంటి దాన్ని నేను డోర్ తెరిచి ఏం చేస్తానంటే అక్కడ ఒక కిచెన్ కడతాను, ఒక హాల్ కడతాను, ఒక సెమినార్ హాల్ లాగా కడతాను, ఒక బాత్రూమ్ ఫెసిలిటీ లాగా కడతాను. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆ శవాన్ని పాతి పెట్టడానికి వస్తే వాళ్ళకి కావాల్సిన అల్పాహారం అందిస్తాను. ఆ సెమినార్ లో కూర్చున్నప్పుడు అసలు మరణం అంటే ఏంటిది, మన ఆధ్యాత్మికమైన చింతన అంటే అర్థం ఏంటిది, ఏ దేవుడు అనే పేరు చెప్పానండి. నేను క్రిస్టియన్ అని తెలుస్తుంది కానీ దేవుడు అంటే ఎవరు, పరమాత్మ అంటే అర్థమైంది, అన్ని అర్థమయ్యేటట్టు చెప్పి ఇగో దేవుడు ఇట్లా కోరుకుంటున్నాడని చెప్తానండి. అట్లా చెప్పడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తే అప్పుడు ఏ మతం వాళ్ళైనా వచ్చేస్తే పర్యావరణం పాడు కాకుండా ఉంటుందా లేదండి. అప్పుడు అక్కడ ఎక్కడ కూడా కాల్చడం కాదు, ఎక్కడో సమాధులు కట్టి భూమి అంతా లేకుండా చేయడం కాదండి. నా నమ్మకం అండి ఒకటి ఏంటంటే నేను బైబిల్ నమ్ముతున్నా. నా నమ్మకంలో చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు గారని నేను నమ్ముతున్నా. మీరేమైనా నమ్ముతున్నారా? ఏసు రక్తం చేయమని పక్కకి వెళ్ళిపోతారా? అంటే నా ఆలోచన ఏంటంటే మన విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించాలండి. అట్లా కడితే గనక చనిపోయిన వాళ్ళందరూ సమాధి దగ్గరికి ఒకవేళ ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పాతుకొని వెళ్తే ఎంత పార్క్ లాగా కనబడుతుంది చెప్పండి. అక్కడ కనబడుతున్న వారందరికీ కూడా అరే అన్ని మతాల వాళ్ళని ప్రేమిస్తున్నాడు అని మన క్రియారూపకంగా చూపిస్తే ఎట్లుంటదండి. మన ఫిలాసఫీ ఎలా ఉండాలి కదా అని అంటే ఐగుప్తు మంత్రగాళ్ళందరూ కూడా కర్రలేస్తే పాములు అయిపోయినాయి, మోసే కూడా కర్రేస్తే పాము అయింది. కానీ ఆ మంత్రగాలు వేసిన పాములన్నింటినీ కూడా మన మోసే కర్ర ఏం చేసిందండి, మింగేసింది. నీ ఆలోచన ఎట్లుండాలంటే సమాజంలో ఎంత పెద్ద ఆలోచన తీసుకురాలి, వాళ్ళ ఆలోచన మింగేసేంత లెవెల్లో నీ ఫిలాసఫీ ఉండాలి. అది క్రీస్తు తత్వం అని నేను నమ్ముతాను. అందుకని చాలా మంది ఇప్పటికీ నా సమాధి ఇట్లుండాలా, నా సమాధి ఇట్లుండాలి. కొంతమంది అయితే పేదగా వేసి ఒక స్లాబ్ వేసి ఇల్లు కట్టుకునేది అది ఒక్కటి తక్కువ, అక్కడ అంత స్లాబులు కూడా ఇస్తారు. లక్షలు ఖర్చు పెడతారండి. అరే బతుకున్నోని ఖర్చు పెట్టకుండా సమాధికి ఎట్లా ఖర్చు పెడతావండి? అసలు ఏం హక్కు ఉన్నదండి? నేను మా సంఘానికి నేర్పినప్పుడు పాస్టర్ గారు పాడ మీద ఎట్లా తీసుకెళ్తారంటే మా ఇజ్జత్ పోతుందండి అని చెప్పేసానంటే సరే ఎట్లా తీసుకుపోతారో చెప్పని అడిగిన. అరే మంచి గంధం చెక్కతో తయారు చేస్తారు, సమాధి పెట్టే టేకు చెక్కతో తయారు చేస్తారు, చేయండి అని చెప్పిన. చేసిన తర్వాత ఏం చేయండి, నన్ను సమాధి చేస్తే కనుక మళ్ళీ ఆ పెట్టెని తీసుకొచ్చి మళ్ళీ పెట్టండి. ఇక్కడ ఇంకెవరికైనా సమాధి అవసరం అయితే కూడా దాన్ని తీసుకెళ్ళండి. ఫ్రీజర్ తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారండి, సమాధిలో వేసేస్తారు, ఫ్రీజర్ ని వెయ్యరు కదా, అట్లాగే తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నాను. అంటే మనము చూపిస్తున్న ఒక్కొక్కటండి సమాధి పేరు మీద ఒక్కొక్కటి ఎంత వ్యాపారం చేస్తారంటే ఒక్కొక్కసారి ఆ తవ్వడానికి వ్యాపారం, తీసుకురావడానికి వ్యాపారం, మళ్ళీ కార్యక్రమానికి వ్యాపారం, ఉన్నోడు కూడా పేదోడు అయిపోతాడండి. అసలు ప్రభువుని నమ్మినందుకే ఈ ఆచారాలన్నీ మన దాంట్లో లేవని చెప్పి మన దగ్గరికి వస్తే మనం లేనిపోయిన ఆచారాలను పెట్టి ఇంకా కన్ఫ్యూజన్ చేస్తే ఎట్లనండి. నిజంగా బైబిల్ చదవండి. దేవుడు ఒక సత్యం అర్థమైనప్పుడు ఆ వెలుగు క్రియలు నీ లోపలికి వచ్చినప్పుడు ఎంత బాగుంటదండి. అందుకని భూమి మీద ఇక్కడికి వచ్చానంటే మళ్ళీ నేను వస్తానో రానో నాకు తెలియదు. అందుకని నేను చివరి లోపల వెళ్లే లోపల మీ లోపల అయినా ఈ సాంప్రదాయం అనే ముసుగులో ఉండకండి. సత్యం అనే దాంట్లో కళ్ళు తెరవండి. ఆ సత్యం అనే దాంట్లో అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకండి, అవసరమైన వాటికి ఖర్చు పెట్టండి. ఎందుకంటే మీ తండ్రి తల్లిదండ్రుల చనిపోయినట్టు దాని పేరు మీద ఒక ట్యూషన్ సెంటర్ తెరవండి, చలివేంద్రం తెరవండి, లేకుంటే ఒక బస్ షెల్టర్ కట్టించండి. ఆ పేరు రాసుకోండి, అవసరమైతే పోనీయండి. వీళ్ళ స్మారకార్థం ఇది కట్టారట. నేను ఎక్కడో నెల్లూరు దగ్గర చూసానండి, వాళ్ళు పెట్టారు కదా ఒక బస్ షెల్టర్ కట్టారు, బస్ షెల్టర్ మీద ఒక ట్యూషన్ సెంటర్ కట్టారండి. ఆ ట్యూషన్ ఫ్రీ అటండి అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా. ఎంత బాగుంది కదా అనిపించింది అండి అట్లా. అందుకనే నేను కళ్ళు మూసుకొని ఆలోచన చేసినప్పుడు ఒక్కొక్కసారి నాకు కనబడుతున్నటువంటి దాంట్లోనండి చూస్తున్నప్పుడు చెక్ ఓకే. ఇక్కడ ఓకే, ఇది లేకపోతే లైట్ ఆన్ చేయండి. ఇప్పుడు ఏం కాదు, నో ప్రాబ్లం. ఒక్కసారి లైట్ ఆన్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టు దాంట్లో అయిపోయింది. ఒక్కటే మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఆయన చెప్పాలనుకున్నటువంటి దాంట్లో మన క్రియ రూపకండి, మనం చేస్తున్నటువంటి పనిని ఒక క్రియల ద్వారా చూపించగలగాలి. అందుకని
చావు మీద ఎక్కువ ఖర్చు చేయకండి. చాలా మంది మోసపోయేది ఎక్కడంటే ఇప్పుడు పెళ్లి దగ్గర మోసపోతున్నారు, ఇల్లు దగ్గర మోసపోతున్నారు. నీకు ఎంత అవసరం అంతే ఇల్లు కట్టుకోండి. ఒకవేళ పెద్దది కడతావా, దేనికోసం కడుతున్నా దేవునితో మాట్లాడండి. ఇప్పుడు నేను కడుతున్నటువంటి దాంట్లో ఇప్పుడు నాకు అది టెంపరీ ల్యాండ్లో కట్టుకున్నాను. బట్ ఎంతమంది వచ్చినా, హాల్ వచ్చినా, బోర్వెల్ ఉంది కాబట్టి నాకు 2 రూముల లోపలే పార్టేషన్ లాగా కట్టుకున్నానండి. ఏది మామూలు వీ బోర్డ్ తోటి, పైన వీ బోర్డ్ వేసుకున్నాను. అంటే ఊడిపోయే ముక్కు లాంటిది కాబట్టి బయట గోడలు ఎట్లా కట్టాను, కానీ లోపల నా బాత్రూమ్ ఎట్లా అయితే ఉంటాయో సంఘం కొరకు బాత్రూమ్లు కూడా అట్లాగే కడతాను. ఎందుకంటే వాళ్ళని ప్రేమించాల. కోళ్ల ఫామ్ కాదండి, గొర్రెల ఫామ్ కాదండి. వాళ్ళని ప్రేమించిన దాంట్లో నీ క్రియారూపకంగా అక్కడ కనబడాలని. అట్లా మనం ప్రేమించగలిగినప్పుడు, నిజంగా కళ్ళు మూసుకొని ఆలోచన చేసినప్పుడు, అక్కడ ఆ సమాధి లాంటి కనబడితే నేను చెప్తాను, కలెక్టర్ గారిని కానీ వీళ్ళు మినిస్టర్ గారిని కలుద్దామని అనుకుంటా, ఒక అప్లికేషన్ పెట్టి ఇండియా మొత్తం ఆలోచన చేసే రీతిగా, అరే ఒక క్రైస్తవుడట, అరే సమాధి అంటే ఇలా ఉండాలని, మన పర్యావరణం కాపాడడానికి, ఇలా కాపాడడానికి ఉన్నాడు అంటే బైబిల్ నమ్మే వాళ్ళు ఇంత బాగుంటారా అనే సంగతిని చూపించాలండి. వాళ్ళ ఆలోచన కూడా మింగగలగాలండి. మీ యవనస్తులకు పరిచయం చేయండి, మీ ఆలోచన పరిచయం చేయండి, దేవుని వెలుగుతో నింపడండి. ఆ వెలుగుని ఎంత అద్భుతంగా ఉంటుంది మీరు చూడండి. ఆ వెలుగుని మనం ప్రజరింపజేసుకొని ప్రభు కోసమే నిలబడదామని, అందరు లేచి నిలబడదామండి. ఒక్కసారి ప్రభు కోసం మనల్ని మనం సమర్పించుకొని ఆలోచన చేద్దామని. థ్యాంక్ యూ లార్డ్. అందరం కూడా ఒక్కసారి ప్రభు కోసం అని, అందరూ కూడా ఒక్కసారి మనల్ని మనం. థ్యాంక్ యూ లార్డ్. తమసోమ జ్యోతిర్గమయా తమసోమ జ్యోతిర్గమయా మన కేంద్రం గారు రాశారని పాట. తమసోమ జ్యోతిర్గమయా జ్యోతిర్గమయ అని తపిస్తూ జపిస్తూ ఘోషిస్తూ ఉన్నా, అసతోమా సద్గమయ అనాది నుండి నినాదమిస్తూ వస్తూ ఉన్నా. కనబడలేదా కాంతి పదంబు, వినబడలేదా సత్య సువార్త, కనబడలేదా కాంతి పదంబు, వినబడలేదా సత్య సువార్త. తమసోమ జ్యోతిర్గమయా, తమసోమ జ్యోతిర్గమయా. వరంగల్ కాలేజ్ గారు దీన్ని స్వరకల్పన చేశారు. మన కేఎం జాన్ గారు రాశారు ఈ పాట.
ఎంచి చెప్పిన యేసుక్రీస్తు కంటికి కనబడలేదా, చెవికి వినబడలేదా? ఓ ఎంచి చెప్పిన యేసుక్రీస్తు కంటికి కనబడలేదా, చెవికి వినబడలేదా? తమసోమ జ్యోతిర్గమయా, తమసోమ జ్యోతిర్గమయా. అలా కూడా అండి. నాలోని పాపం నిరూపించుమని ఈ లోకాన్ని సవాలు చేసిన, నాలో పాపం నిరూపించుమని ఈ లోకాన్ని సవాలు చేసిన పాపరహితుని పాపహరుని దాపున చేరగరావా, కృపలానందగలేవా? ఓ పాపరహితుని పాపహరుని దాపున చేరగరావా, రక్షణ నొందగలేవా? తమసోమ జ్యోతిర్గమయా, తమసోమ జ్యోతిర్గమయా. తమస్సు అంటే చీకటి, జ్యోతిర్గమయ వెలుగుని ప్రసరింపజేయాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఆ వెలుగు మన మీద ప్రసరించబడును కాదు. చివరి చరణమంతా కూడా ఆ వెలుగును మన మీద నింపుకొని గాఢ నిద్ర నుంచి, చీకటి నుంచి మనం బయటకు రావాలని మాట్లాడతాం. నీపై ఉదయించు నీతి సూర్యుడే, నీలో గాఢ నిద్రను తొలగించు. నీపై ఉదయించు నీతి సూర్యుడే, నీలో గాఢ నిద్రను తొలగించు. నిన్ను వెలిగించడి నిజమగు వెలుగును కనుగొని పరుగిడరమ్ము, కన్ను మూయక ముందే. ఓ నిన్ను వెలిగించడి నిజమగు వెలుగును కనుగొని పరుగిడరమ్ము, కనులు మూయక ముందే. తమసోమ జ్యోతిర్గమయా, తమసోమ జ్యోతిర్గమయా అని తపిస్తూ జపిస్తూ ఘోషిస్తూ ఉన్నా, అసతోమా సద్గమయా అని అనాది నుండి నినాదమిస్తూ వస్తూ ఉన్నా. కనబడలేదా కాంతి పథంబు, వినబడలేదా సత్య సువార్త? కనబడలేదా కాంతి పథంబు, వినబడలేదా సత్య సువార్త? తమసోమ జ్యోతిర్గమయా, తమసోమ జ్యోతిర్గమయా. చివరి ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా ఆయన మనసులో ప్రభు కోరుకున్నటువంటి ప్రకారంగా మనల్ని మనం సమర్పించుకొని, ప్రభువా మా జీవితాన్ని వెలిగింపజేసినావు, ఆ వెలుగును మా మీద ప్రసరింపచేయండి. నీవు ఎలా కోరుకున్నావో
ఆ కోరిక ప్రకారంగానే మా జీవితం వెలిగించబడి నీ సింహాసనం వైపు నడిపించబడి నువ్వు కూర్చున్న చోటనే కూర్చుండేటువంటి భాగ్యాన్ని మనకి మనమందరం ప్రార్థనలో ఉందాం. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న వైడేవిడి గారు ముందుకు వచ్చి ప్రార్థన నడిపించు. మీరు అదే ప్రకారం నిలబడి ఉండండి. ప్రార్థన తర్వాత కూర్చు. అందరూ తలలు వంచినట్టయితే మనం ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, సత్యస్వరూపి, సర్వాధికారి, సర్వలోకానికి వెలుగై ఉన్న దేవానికి స్తోత్రం. మా తండ్రి, లోకమంతా చీకటిలో ఉన్నప్పుడు, ప్రజలంతా చీకటి మార్గంలో నడుస్తున్నప్పుడు, పాప మార్గంలో నడుస్తున్నప్పుడు ప్రభువా నీ ప్రత్యక్షతను 2000 సంవత్సరాల క్రితమే ప్రభువా నీవు లోకానికి వచ్చి శరీరధారి అయి ప్రభువా నిన్ను ప్రత్యక్షపరుచుకున్న విధం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా ఆయా కాలాలు గతించిపోతుండగా ఈ కాలంలో జీవిస్తున్న మమ్మును మీరు ఏర్పాటు చేసుకున్నారు. నీ బిడ్డలుగా బ్రతికే కృపనిచ్చినారు. కేవలం ప్రభువా నీ కృప ద్వారానే మేము రక్షింపబడ్డామని, నీ దయా కనికరం బట్టి మేము బ్రతుకుతున్నామని నమ్ముతున్నాం. ప్రభా ఈ ప్రాంతంలో మిషనరీల ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ స్థలం ప్రభా మీరు వాడుకొనిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఇలాంటి సభలు ప్రతి సంవత్సరం జరుగుతుండగా అనేకులను మీరు దర్శిస్తూ హెచ్చరిస్తూ బలపరుస్తున్నందుకే స్తోత్రాలు. ప్రభా ఈ సమయంలో మరి దైవజనులను మా మధ్య నడిపించిన విధం బట్టి మేము స్తుతిస్తున్నాం. తనలో ఉన్న భారము, తను చేయాలనుకున్న సేవ పరిచయం అంతటినీ ప్రభా మాకు వివరించడం బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. తన సంతోషాన్ని మీరు పరిపూర్ణం చేయండి, బలంగా వాడుకోనండి. మా రానైన దినములో మా ప్రభా నీ మహిమ కొరకు బలముగా వాడబడినట్లు ప్రభా మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనను అంగీకరించి బలపరచండి, సేవలు వాడుకోనండి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా మేము స్తుతిస్తూ గనపరుస్తున్నాం. ఈ సమయంలో మా తండ్రి మిమ్మల్ని స్తుతించి గనపరిచి కొన్ని మనవులు మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరూ కూర్చోండి. ఒక 10 నిమిషాల లోపే మన మీటింగ్ అయిపోతుంది. మరి గొప్ప విజన్, మరి గొప్ప ప్యాషన్ కలిగిన దైవజనుడిని దేవుడు గొప్పగా ఈ రోజంతా వాడుకున్నారు. వారి సాక్ష్యము విన్నప్పుడు, ప్రత్యక్షంగా మనం చూసినప్పుడు మన హృదయంలో మరి ఎలాంటి ఆలోచనలు వచ్చాయి, నీవు నేను ఎలాంటి నిర్ణయం తీసుకొని మనం ఇక్కడ మనందరం కూడా ఆలోచించుకోవాలి. మరొకసారి మనందరి తరపున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 7:45కి వచ్చాడంటే 8:45 దాటింది, సేమ్ ఎనర్జీ తోటి ఉన్నాడు. మరి ఎవరైనా టీ ఇచ్చారో కూడా నాకైతే తెలియదు, మంచినీళ్ళు తాగారని అడిగిన వాళ్ళు ఎవరున్నా నాకు తెలియదు. కానీ ఎలాంటి వాటికి పోకుండా, నాకు అది లేదు ఇది లేదు అనకుండా చాలా ఉండి మనకు సహకరించిన వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొంచెం వాక్య అనుభవం ఉంటేనే మనము నేను అనలేకపోతుందా, కొంచెం వాక్యం చెప్పొచ్చి మాట్లాడడం వచ్చి నేను పాటలు పాడొస్తే ఎక్కడో టీవీలలో వారికంటే కూడా టీవీలో మాట్లాడే వాళ్ళకంటే ఎక్కువగా చాలా విషయాలు తెలిసిన వాళ్ళు అట్లనే ఉంటారు అనేది మనము ప్రత్యక్షంగా మనం చూసి ఉంటున్నాం. ఈ మీటింగ్స్ లో ఏర్పరచబడిన దైవజనులు మరి ఎంతో ప్రార్థనాపూర్వకంగా మరి సిద్ధపడి మేము ఆలోచన చేసినప్పుడు దేవుడు అనుగ్రహించిన వారు. సో మరొకసారి వాళ్ళందరినీ బట్టి కూడా వందనాలు తెలిసిన ఈ సమయంలో ఫీల్డ్ కమిటీ వారందరూ, పాస్టర్స్ కమిటీ రావాలి, వైఫ్ వాళ్ళు కూడా ముందుకు రావాలి. ముందుకు వచ్చినట్టయితే ఈ లోపు ప్రకటనలు కూడా చేస్తుంటాం. రేపు ఉదయకాలము 9:30కే మీటింగ్ ప్రారంభమవుతుంది. మీరు 8 గంటల వరకు మిషన్ కాంపౌండ్లో ఉంటే మీకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. 9 తర్వాత వచ్చి మాకు లేదు అంటే మేమేం చేయలేము దానికి. 9:30కి ఎందుకు అని అంటున్నానంటే రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి ఇక్కడే. మరి చర్చ్ ఉంది కదా అని చెప్పేసి ఊర్లోకి వెళ్ళి చర్చిలో కూర్చునేరు, పాస్టర్స్ అందరు ఇక్కడే ఉంటారు రేపు.
ప్రతి సంవత్సరం కొన్ని సంవత్సరాలుగా మనకు జరుగుతుంది ఏంటంటే ఆదివారం మనం అందరం ఒకే చోట ఉండి ఫెలోషిప్ చేసుకునేది. ఇక్కడే మనకు ప్రభు బల్ల ఉంటుంది. ప్రభు బల్ల సమయానికి వచ్చి మీరు దాంట్లో పాల్గొనండి. అయిపోయిన తర్వాత రాకండి, దయచేసి సమయాన్ని పాటించండి. ఉదయకాలము 9:30 గంటలకి మీటింగ్ ప్రారంభం అవుతుంది. అది కంటిన్యూగా 1:32 వరకు కూడా వెళుతుంది. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకొక దైవజనుడు కూడా మన మధ్యలోకి రేపు రాబోతుంటున్నారు. కాబట్టి మనందరం కూడా ఇంకా ఈ రోజు రాలేకపోయిన వారిని కూడా మనం ప్రోత్సహించి వాళ్ళందరిని ఆహ్వానిద్దాం. రేపు అందరం కూడా దేవుని సన్నిధిలో ఉత్సాహంగా ఉజ్జీవం గడిపి సంతోషంతో దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొంది ఇక్కడి నుంచి మనం వెళుదాం. మీరందరూ దానికోసం సిద్ధపడి సమయానికి వస్తారని నేనైతే ఆశపడుతున్నాను. మీరు సహకరించండి. దీని అంతటికి రండి. మీరు వచ్చే వరకు నేను ప్రకటన చేస్తున్నాను. రాజ్ కుమార్ కూడా రండి. ఇంకా ఫీల్డ్ కమిటీ సభ్యులు ఎవరున్నామో వారందరూ ఇక్కడ అందుబాటులో ఉన్నాం. వారందరూ కూడా పేరు పేరున నేను వారిని ఆహ్వానిస్తున్నాను. రండి పాస్టర్ గారు. సార్ ఒక్కసారి ముందుకు వచ్చిపోవాలి సార్. ఒక్కసారి ప్రభుదాస్ పాస్టర్ గారు, మోహన్ రెడ్డి పాస్టర్ గారు, ఐఎంఐ తరఫున బ్రదర్ నవజీవన్ గారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. రండి. చాలా మంది షాల్ కప్పుతారని లడ్డునూరులో ఒక టవల్ కప్పారు. ఆ టవల్ ఇప్పటికీ వాడుతున్నాను నేను. కానీ వారు మన ప్రేమతో చేసిన దాన్ని వారు అంగీకరించిన దాన్ని బట్టి కూడా వారికి వందనాలు. వారికి నిజమైన సత్కారం ఏంటిదంటే వారు చెప్పిన వాక్య ప్రకారం మనం నడుచుకుంటే వారికి ఎంతో ఆనందం ఉంటది. అంతే కదా, వారు చెప్పిన వాక్యాన్ని మనం పాటిస్తే దాన్ని మించిన సన్మానం ఇంకోటి ఉండదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొకసారి చెప్తున్నాను, పాస్టర్స్ ఇంకా మీ రిసీట్ బుక్స్ మీ దగ్గరే ఉన్నట్టయితే సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి మీరు అందివ్వండి. రేపు మీటింగ్ లో చదవడం జరుగుతుంది. ఏ సంఘం నుంచి ఎంత కానుకలు వచ్చాయనేది మరి మర్చిపోకుండా దయచేసి సమయాన్ని పాటించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం మనం చేసుకుందాం. మనందరం ఒకసారిగా లేచి నిలబడదాం. మరి పరిచర్య చేయడానికి నరసాయిపల్లి, ఆకునూరు, రామ్సాగర్ యవన బిడ్డలు ఎవరున్నప్పటికీ కొంచెం సహకరించండి. త్వరగా భోజనాలు పెట్టి మనం పంపించేద్దాం. అందరం ఒకసారి లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం. ఆనో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పీటర్ పాస్టర్ గారు ఆశీర్వాదంతో మనం ఈ మీటింగ్ ముగించుకుందాం. ముందుకు రండి. మంచిది, ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహిమోన్నతుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీ అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు, స్తోత్రాలు. అయా యొక్క చర్యల ప్రాంతీయ ఉద్యోగ సభలు 2వ రోజును బట్టి అయా ఉదయకాలం నుండి మరి ఇప్పటి వరకు నాయన మరి అనేక ఆయా సత్యాలను మేము తెలుసుకోవడానికి దైవజనులను నడిపించి బహుబలంగా మీరు వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు. ఏదైతే విన్నామో మరి ఇక్కడే విడిచిపెట్టకుండా మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యాన్ని అయా మేము ప్రభా అనుసరించడానికి అయా మరి క్రియల రూపకంగా నీ ప్రేమను అనేకులకు పంచడానికి నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా గ్రామాల నుండి వచ్చినటువంటి విశ్వాసం బట్టి నాయన నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని అయా నీవే బలపరచండి, స్థిరపరచండి. అయా నీకే స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యాన్ని ఇంకా లోతుగా ప్రభా మేము తెలుసుకొని వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయండి. ప్రభా నీకు స్తోత్రం తండ్రి. నాయన అనేకుల జీవితాల్లో మీరు గొప్ప కార్యం జరిగించండి. నీ పరిశుద్ధాత్మతో నింపండి. నీకు సాక్షులుగా వాడుకునండి. ప్రభా నీకే స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క ప్రభా వెలుగును మాలో నింపండి. ప్రభా మేము ఈ లోకానికి వెలుగై ఉన్నామని నువ్వు తెలియపరిచిన విధానం కొరకై వందనాలు తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రములు. అయా ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని
అయా ఈ కూడికలకు సహకరించిన వారిని బట్టి అయ్యా మా వెనుకాల ఉండి ప్రార్థిస్తూ సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తూ అయ్యా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరి బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ నీ మెండైన దీవెనలు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించుమని వందనాలు స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తుకరమైన నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడి వచ్చినటువంటి మనందరికీ ప్రత్యేకంగా ఈ దినము వాక్య సందేశాన్ని అందించినటువంటి దైవజనుని పరిచర్యములుగా సదాకాలము తోడయుండును గాక. అందరికీ వందనాలు. కొన్ని పనులు స్వచ్ఛందంగా చేయండి. ఎవరో మనకు చెప్తే మనం చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి వారికి ప్రేరేపణ వస్తే మీరు దేనికి సహకరిస్తారో దానికి వెళ్ళి చేయవచ్చు. దయచేసి మీరు అది గమనించండి. మీకు చక్కటి భోజనాలు ఉన్నాయి, మీరు భోజనం చేసి వెళ్ళాలి. ఎవరు కూడా ఊరికే వెళ్ళొద్దని కోరుతుంటున్నాం.